వెల్కమ్ బ్యాక్. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంపై వివాదం కొనసాగుతుంది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై అభ్యంతరం తెలియజేస్తూ దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మేడ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని ఆయన పిటిషన్లో తప్పుపట్టారు. 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే తాను ఆ గుర్తు కోసం ఆయన మొదటగా దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. గాజు గ్లాస్ గుర్తును తమ పార్టీకి కేటాయించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు మేడ శ్రీనివాస్. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంపై వివాదం కొనసాగుతుంది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై అభ్యంతరం తెలియజేస్తూ దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మేడ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని ఆయన పిటిషన్లో తప్పుపట్టారు. 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే తాను ఆ గుర్తు కోసం ఆయన మొదటగా దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. గాజు గ్లాస్ గుర్తును తమ పార్టీకి కేటాయించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు మేడ శ్రీనివాస్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తుపై ఇప్పటికే వివాదం నెలకొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శాలిని, గత కొంతకాలంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత వివాదం అయితే చెలరేగుతూ ఉంది. కొంతమంది గాజు గ్లాస్ మాట్లాడుతూ కొంతమంది కోర్టులు కూడా ఎక్కుతున్న పరిస్థితులు కూడా మనం చూసాము. ఇది తాజాగా మరి రాజమండ్రికి చెందినటువంటి మేడ శ్రీనివాసరావు అనే ప్రజాతంత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మేడ శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం, భారత ఎన్నికల సంఘం కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరి ఈ గాజు గ్లాస్ గుర్తుకు కోసం తానే ముందుగా మరి భారత ఎన్నికల సంఘానికి కోరిన నేపథ్యంలో జనసేనకు కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఏదైతే ఈ మేడ శ్రీనివాసరావు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ మీద ఈ రోజు ఆ హైకోర్టులో విచారణ రానున్న నేపథ్యంలో మరి ఉత్కంఠ నెలకొంది. అసలు కోర్టు ఏ విధంగా మరి తీర్పు ఇవ్వబోతుంది, ఏ విధంగా విచారణ జరగబోతుందని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆసక్తిగా మరి ఆసక్తికరంగా వారిని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు గతంలో మరి తిరుపతి ఉప ఎన్నికల్లో అయితే ఉప ఎన్నికల సందర్భంగా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ అంశం కూడా తెలంగాణలో గాజు గ్లాస్ గుర్తును కూడా వేరే పార్టీ వాళ్ళకి కేటాయించడం కూడా మనం చూసాము. ఎందుకంటే తెలంగాణలో 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే మిగతా స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు వేరే పార్టీలు కూడా కేటాయించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు వేరే పార్టీకి కేటాయించడంతో అసలు నిజంగా ఇది ఫ్రీ సింబల్ లో చేరడం, ఫ్రీ సింబల్ లో గాజు గ్లాస్ గుర్తు ఉండడం, గాజు గ్లాస్ గుర్తు కోసం మరి మిగతా పార్టీలు కూడా అభ్యంతరం మరి కోరుకోవడం జరుగుతున్న నేపథ్యంలో ఇది మరికొంత వివాదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు వచ్చే 2024 ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఈ వివాదం అయితే రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే భారత ఎన్నికల సంఘానికి ఫ్రీ సింబల్ లో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తు సంబంధించి ఇతర ఫ్రీ సింబల్ కానీ తమకు కేటాయించాలని ముందుగా ఎవరైతే కోరతారో దానికి సంబంధించిన వారికే భారత ఎన్నికల సంఘం కేటాయించడం మరి ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో తాను మరి 2024 సంబంధించి ఖచ్చితంగా తమకు
కేటాయించాలని మేడా శ్రీనివాసరావు ప్రజాతంత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోరిన నేపథ్యంలో కోరిన నేపథ్యం జరిగితే తాను ముందుగా చేశానన్నా కానీ అయితే జనసేన మరొక వాదం అయితే తీసుకొచ్చింది. తాను అంతకు ముందుగానే భారత ఎన్నికల సంఘానికి తాము ప్రాంతీయ పార్టీగా లేకపోతే గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా తాము కేటాయించడం సమంజసం అని కూడా వారు జనసేన వాదిస్తున్న పరిస్థితుల్లో అయితే అసలు ఫ్రీ సింబల్ కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించిన కొన్ని నిబంధనలు అయితే మరి కోర్టు మరి తీసుకొని దానికి ఇచ్చే కూడా సంబంధించిన జనసేన మరి గత ఎన్నికల్లో చూసుకుంటే 5.5 దాదాపుగా 6% ఓట్లను కైవసం చేసుకున్నటువంటి జనసేన పార్టీకి ఫ్రీ సింబల్ సంబంధించిన మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఒక కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా జనసేనకు ఈసారి కేటాయించడం సమంజసం అని కూడా కొంతమంది వాదిస్తున్నారు. జనసేన వాదులు అయితే కోర్టులో వాదించే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో జనసేన గ్లాస్ గుర్తుపై నెలకొన్నటువంటి ఈ వివాదం కొద్దిసేపట్లోనే మరి విచారణకు రానుంది. విచారణ సందర్భంగా కోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుందని కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.